గుడ్ ఈవినింగ్ ఆల్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మనస్ఫూర్తిగా. అయితే ఈరోజు మన గురుసుందర్ దిలన్ గారు ఒక ఆడియో మెసేజ్ పంపించారు. ఓకే, అయితే దాని గురించి మనం చర్చించుకునే లోపు కంపెనీ గురించి, కంపెనీ యొక్క లీగాలిటీస్ గురించి తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత మనకుంది. అదేంటంటే అది మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. అదేంటంటే మన కంపెనీ 200 దేశాలు పైగా విస్తరించి తన కార్యకలాపాలు చేసుకుంటుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే 200 దేశాల్లో వెళ్ళాలి, కార్యకలాపాలు చేసుకోవాలి అంటే అంత సులభం కాదు. ఎందుకంటే ప్రతి దేశానికి ఒక లీగాలిటీస్ ఉంటాయి. అంటే ఒక కంపెనీ ఒక దేశంలోకి రావాలి అంటే దానికి కొన్ని లీగాలిటీస్, ఒక చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలను అనుసరించి కంపెనీ అన్నది ముందుకు సాగుతూ ఉంటుంది. అదేవిధంగా అది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీస్లో ఇప్పుడు మన కంపెనీ పేరు ఆన్ ప్యాసివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అదే వేరే దేశానికి వెళ్ళినప్పటికీ ఆన్ ప్యాసివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్ఎల్సి అని ఉంటుంది. అదే వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఆన్ ప్యాసివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డబ్ల్యూఎస్సి బ్రాకెట్లో క్లోజ్డ్ అని ఉంటుంది. ఇలాగా కంట్రీ ఒక దేశంకి ఇంకో దేశానికి ఈ వ్యాపార సంబంధమైనటువంటి చట్టాలను అనుసరించి కంపెనీ పేరుని మారుస్తూ తన కార్యకలాపాలు కొనసాగిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కంపెనీస్లో సహజం. కార్పొరేట్ సెక్టర్స్లో ఇవన్నీ చాలా సహజమైనటువంటి ఒక ప్రక్రియ. ఇదంతా కూడా దాని గురించి మనం ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ పేరు మారినంత మాత్రాన కంపెనీ యొక్క కార్యకలాపాలు, మన ఫౌండర్స్ ఉన్నటువంటి వాల్యూస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గవు. ఓకే, ఇది ఒకటి గమనించాలి. దీనికి ఒక ముఖ్య లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం తరచూ మన న్యూస్ పేపర్స్లో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది పేర్లు లీగల్ పరంగా మార్చబడింది అని చెప్పేసి ఒక ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సేమ్ అలాంటిదే ఇది కూడా. ఇప్పుడు కంపెనీ పేరు నిజంగా మారితే మనకి యాష్ గారు మన ఓఎస్లో ద్వారా పాపప్లో కానీ లేకపోతే మీటింగ్ ద్వారా కానీ మనకు ఆ విషయాలు చేరవేస్తారు. సో యాష్ గారు లాంటి వ్యక్తి ఇంకా మనకి విషయాలు చేరవేయలేని టైంలో మనం ఎందుకు కంగారు పడ్డాం, మనం ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారు విషయాలు దీని గురించి. కాబట్టి ఎక్కువ ఆలోచించవద్దు. ఓకే, మనకి ఏదైనా ఇంపార్టెంట్ అయితే యాష్ గారు వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేద్దాం. ఇదే చెప్పారు మన గురుసుందర్ గారు కూడా, సేమ్ ఇదే చెప్పారు. కాబట్టి బీ కూల్, బీ పేషెంట్. థ్యాంక్ యూ.